మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నట్లు హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సోమవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి పడే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అయితే ప్రధానంగా రేపటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్య, ఈరోజు ఇటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్లయితే చోట మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి తాజా అప్డేట్ చూస్తే ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వరకు కురుస్తాయి. అంటే భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఈ పిడుగులతో కూడినటువంటి వర్షాలు దీనివల్ల ఏదైతే ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే జీడి మామిడి తోటలు ఏవైతే ఉన్నాయి ఇవి ఈ పిడుగులు అలాగే ఈ ఈదురుగాలుల వల్ల కూడా పంట నష్టపోయేటువంటి ప్రమాదం అయితే పొంచి ఉంది. అయితే మరోవైపు ఎవరైతే పంట పొలాల్లోకి పనుల కోసం వెళ్తారో వాళ్ళు ఎవరు కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల్లో కానీ అలాగే చెట్ల నీడకు కానీ ఈ పిడుగులు పడే సమయాన్ని వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ముఖ్యంగా మరోవైపు మోస్తరు వర్షాలు కురిసేటువంటి జిల్లాలు వస్తే ఈరోజు అటు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణం అయితే మాత్రం ఇంత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఏదైతే మండేటువంటి ఎండలు కాస్తుంటే మరోవైపు ఈ పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు చూస్తే ఇటు పిడుగులతో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పొలం పనులకు వెళ్ళేవారు, గొర్రెల కాపరి, పశువుల కాపర్లు ఎవరైతే ఉన్నారో వీరెవరు కూడా చెట్ల నీడకు వెళ్ళొద్దు. ఎత్తైన చెట్ల మీద పిడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిడుగులు పడడం వల్ల మృత్యువాత పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సురక్షిత భవనాల వైపుకి వెళ్ళాలని ఇటు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అయితే సూచిస్తుంది. కిరణ్మయ్య, అయితే ఏడుకొండలు రేపటి నుంచి అయితే పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఉదయం నుంచే. అయితే ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ వర్షం నేపథ్యంలో? అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే ఈ వర్షం కానీ అటు ఎండ కానీ దృష్టిలో పెట్టుకుని కొన్ని చోట్లయితే మాత్రం ఏదైతే ఈ యొక్క టెంట్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారు గొడుగులు తెచ్చుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క మండేటి ఎండలు, మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఈ యొక్క టెంట్లను అయితే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి అంతంత మాత్రం కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ వచ్చేవారు అంతా కూడా గొడుగులు తెచ్చుకోవడం మంచిదని కూడా అధికారులు సూచించినటువంటి పరిస్థితి. అయితే ఎండ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో టెంట్లు వేయడం, అలాగే ఏదైతే అక్కడ వచ్చేటువంటి వారికి త్రాగునీరు అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లన్నీ కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి. ఇటు ఏదైతే ప్రతికూల వాతావరణం ఏదైతే ఉందో కాసేపు ఎండ మరోవైపు వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఓటు వేయాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.